హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏంటి అంటే మనము నిన్న ఇచ్చిన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఇప్పుడు జస్ట్ చూడండి. అదే విధంగా మనకి యూనియన్ బడ్జెట్ రాబోతుంది. యూనియన్ బడ్జెట్ ఎప్పుడు అంటే మనకి ఆల్మోస్ట్ మనకి 22 జూలై నుంచి 9th వరకు ఉండొచ్చు, లేకపోతే 23కి అయితే స్టార్ట్ కాబోతుంది. సో మనకి బడ్జెట్ 23కి స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం నీ ఫ్రెండ్స్కి ఎంతమందికైనా సరే ఆప్షన్ ట్రేడింగ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్లో కానీ ఎవరైనా ట్రేడ్ చేస్తే కనుక ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నేను ఇంతవరకు ఎప్పుడు వీడియోస్ని షేర్ చేయండి అని అడగలేదు. ఓన్లీ ఈ ఒక్క వీడియో షేర్ చేసుకోండి. ఎందుకోసమో మీకు ఇప్పుడు క్లారిటీ అయితే ఇస్తాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రీమియమ్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి మనం. ఇప్పుడు నార్మల్గా అయితే మీరు ట్రేడ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అసలు మనకి అసలు ఇక్కడ ఐవి చూడండి, ఐవి ఓన్లీ 10 రూపీస్ ఉంది. 10 రూపీస్ ఐవి ఉంది అంటే మార్కెట్లో అసలు మూమెంట్ లేనట్టు. మినిమం ఐవి 15 వరకు వెళ్తుంది అనమాట. యూనియన్ బడ్జెట్స్ ఉన్నప్పుడు 30 రూపీస్కి వెళ్తుంది ఐవి. ఐవి 30 రూపీస్లో ఉంది అంటే అప్పుడు ఇక్కడ మీకు ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ 24,250 ప్రీమియం వచ్చేసి రైట్ నో ఎక్స్పైరీ రోజు ఇది జీరో అయిపోవాలి. ఆల్మోస్ట్ 1 రూపీ ఉండాలి. అలాంటిది ఇప్పుడు మనకి ఎక్స్పైరీ కన్నా ముందు కాదు కాబట్టి ఎట్ ద మనీ దగ్గర మనకి 110 రూపీస్ ఉంది. అంటే 110 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి మనం కొంటున్నాం అనమాట. అదే కనుక మీరు బడ్జెట్కి 2 రోజుల ముందు 3 రోజుల ముందు కనుక చూశారు అనుకోండి, 2 డేస్ ముందు, అప్పుడు దీని ప్రైస్ వచ్చేసి మీకు 500 రూపీస్ ఉంటుంది. నీకు ఓన్లీ అది జీరో అయిపోవాల్సిన దాని ప్రైస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 500, 600, 300 ఉంటుంది. ఎందుకోసము అంటే ఆ రోజు హెవీ మూమెంట్స్ ఉంటాయి అన్నమాట. హెవీ అంటే హెవీ మూమెంట్స్ ఉంటాయి. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని ఆర్ ఏదన్నా ఒక దాని 1 మినిట్ చార్ట్లో చూపిస్తాను. ఈ రోజు మనకి ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే 100 పాయింట్స్ డౌన్ అయ్యి మళ్ళీ రిటర్న్ అయితే అయ్యింది. మన ఫ్రీ గ్రూప్లో అయితే కాల్ అయితే ఇచ్చినాము. అది మంచిగా 100 పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నారు అందరూ. ఓకే, అదైతే హ్యాపీ. ఇక్కడ చూడండి, మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇస్తున్నాను. బ్యాంక్ నిఫ్టీని అయితే యాడ్ చేసుకోండి, ఇండెక్స్నైనా యాడ్ చేసుకోండి, ఫ్యూచర్ని యాడ్ చేసుకోండి. నేను ఫ్యూచర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు వాల్యూమ్ అయితే యాడ్ చేసుకోండి కంపల్సరీ. వాల్యూమ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఏం జరుగుతుందో చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ ఒక్క క్యాండిల్ వచ్చేసి ఇంత పెద్ద వాల్యూమ్ ఉంది. ఓకేనా, ఇంత పెద్ద వాల్యూమ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో ఇక్కడ మీరు నార్మల్గా వాల్యూమ్ ఇండికేటర్ని యాడ్ చేసి చూపిస్తాను చూడండి. వాల్యూమ్ ఆసిలేటర్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇక్కడ మనకి చూడండి 20% అలా చూపిస్తుంది. ఇంకా ల్యాక్స్లో అలా కూడా చూపిస్తుంది, పర్సెంట్ వైజ్గా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ఈ టైంలో మనకి ఒక్క క్యాండిల్లో మనకి 25% అయితే ఒక్కటే క్యాండిల్లో మూవ్మెంట్ అయితే ఇచ్చింది. అంటే ఇది మొత్తం కలిపి ఎంత పర్సెంటేజ్ మూవ్ అయిందో, ఇది ఓన్లీ ఒక్క క్యాండిల్లో 25% అయితే మూవ్ అయితే అయ్యింది డౌన్ సైడ్కి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి బడ్జెట్ రోజు చాలా జరుగుతాయి అన్నమాట. ఎవ్రీ సెకండ్ వాళ్ళు ఒక్కొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఒక్కొక్క సెక్టార్ గురించి మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఆటోమొబైల్ అని చెప్పింది అనుకోండి, ఆటోమొబైల్కి సంబంధించిన స్టాక్స్ మొత్తం పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆటోమొబైల్ సెక్టార్లో కనుక వాళ్ళు ఎలక్ట్రికల్ టాటా మోటార్స్ వాళ్ళకి ఏదన్నా బడ్జెట్ ఏదో ఒకటి కేటాయిస్తున్నాము అని చెప్పారనుకోండి, వాళ్ళు టాటా మోటార్స్ వాళ్ళు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, నాట్ ఎటు టాటా మోటార్స్, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. టాటా మోటార్స్ వాళ్ళకి ఏదన్నా ఎలక్ట్రికల్ దానిలో కనుక వాళ్ళకి ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రోత్సహించడానికి పెంచడానికి కనుక ట్రై చేస్తుంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇలాంటి అనౌన్స్మెంట్లు ఉపయోగపడతాయి అన్నమాట. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళకి ఇస్తున్నాము ఒకటి మనకి అని చెప్పారు అనుకోండి ఫినాన్స్ మినిస్టర్, ఆ టాటా మోటార్స్ షేర్ వచ్చేసి 1 రూపీలో ఉన్న షేర్ ఇప్పుడు మామూలుగా ఆప్షన్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్కి 200కి 300కి వెళ్ళిపోతుంది. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడనే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కాకుండా ఏదన్నా ఎగ్జాంపుల్ కోసం టాటా మోటార్స్ని తీసుకుంటాను. ఇక్కడ మోటార్ సంబంధించిన వెహికల్స్ సంబంధించింది కాబట్టి మీకు అందరికి ఐడియా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను టాటా మోటార్స్లో. ఇప్పుడు దీనికి ఒక క్వాంటిటీ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి ఎంత ఉంటుంది, లాట్ వైజ్ అయితే మనం అయితే బై చేస్తూ ఉంటాము. ఓకేనా, ఇప్పుడు మనకి లాట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 150 క్వాంటిటీ అనుకోండి. మీరు 1 రూపీలో కొనుక్కున్నది ఇమ్మీడియట్లీగా 10 రూపీస్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు
పోతే ఓన్లీ బై చేశారనుకోండి, ఓన్లీ 1 రూపీ పోతుంది. 1 రూపీ అంటే లాట్ సైజ్ వచ్చేసి 500 అనుకోండి, ఓన్లీ 500 లాస్ వస్తుంది. అదే కనుక మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, 1 రూపీస్ ఇది వచ్చేసి మనకి 30 రూపీస్కి వెళ్ళిపోయింది అనుకోండి, మీకు అప్పుడు ఎంత ప్రాఫిట్ అవుతుందో తెలుసా? 500 × 30, 500 × 30 రూపీస్. ఓకేనా? మీకు 15,000 ఇమీడియట్లీగా ప్రాఫిట్ అయితే వస్తుంది. విత్ ఇన్ 1 సెకండ్, 1 to 2 సెకండ్స్లోనే అలా ఫ్లక్చువేషన్ అయితే జరుగుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు మనం ప్రాఫిట్స్ అయితే పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఆ రోజు గనక తెలియకుండా గనక ఆప్షన్ ట్రేడర్స్ గనక సెల్లింగ్ గనక చేశారనుకోండి, 99% వాళ్ళైతే లాస్ కావడానికి ఛాన్స్ ఉంటది. కానీ ఇమ్మీడియేట్‌గా అయితే లాస్ కారు. ఒక్కొక్క సింగిల్ వైస్‌గా, స్టాక్ వైస్‌గా పోతే లాస్ అవుతారు. అదే బ్యాంక్ నిఫ్టీలోకి పోతే వాళ్ళు లాస్ కావడానికి ఛాన్స్ ఉండదు సెల్లర్స్‌కి. ఎందుకోసమో తెలుసా? ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను చూడండి. ఇక్కడ 2 రూపీస్ ఉంది. వాళ్ళు ఇప్పుడు 2 రూపీస్ ఉండాల్సింది బడ్జెట్ రోజు ఎంత ఉంటుందంటే ఇక్కడ 70 రూపీస్, 200 రూపీస్ అలా ఉంటుంది. అది కరిగిపోవడానికే ఛాన్స్ ఉంటుంది. బడ్జెట్ అయిపోయిన వెంటనే బడ్జెట్ సెషన్ క్లోజ్ అయ్యే వరకు అది జీరో అయిపోతుంది. ఆ నెక్స్ట్ డేను ఎక్స్పైరీ అనుకున్నది అనుకోండి, ఇంకా తగ్గిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎక్స్పైరీ రోజు మనకి ఇవి ప్రీమియమ్స్ మొత్తం జీరో అయిపోవాలి కాబట్టి మొత్తం జీరో కావడానికి ట్రై చేస్తాయి. అవి మీరు ఏం చేయాలి అంటే బడ్జెట్ కన్నా బిఫోరే ఆప్షన్ ట్రేడర్స్ ఎవరెవరు ఉన్నారో బడ్జెట్ కన్నా బిఫోరే ఒకవేళ రిస్కీ చేయాలనుకున్న పీపుల్స్ మాత్రం 3 or 4 డేస్ ముందు 22కి బడ్జెట్ స్టార్ట్ కాబోతుంది ఆర్ 23కి కాబోతుంది కాబట్టి మీరు 18th రోజే గనక మీరు గనక ఏదైనా సరే ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కంపల్సరీ ఆదానికి అంబాలని పోషిస్తూ ఉంటుంది కంపల్సరీ. వాటి గురించి అయితే ఆ షేర్స్ మాత్రం కంపల్సరీ 90% అయితే పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎగ్జాంపుల్ కోసం ఆదాని షేర్ని అయితే ఒకదాన్ని యాడ్ చేస్తాను చూడండి. దాని ఎంటర్టైన్మెంట్ ఇదైతే యాడ్ చేస్తున్నాను. ఈ షేర్ వచ్చేసి మనకి రైట్ నో వచ్చేసి మనకి 3135 దగ్గర ఉంది కదా. మీరు ఆ రోజు వరకు ఇక్కడ టూ పెరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ 340 ఆర్ 3500 కనుక బై చేశారనుకోండి, ఇక్కడ చూడండి 21 రూపీస్ ఉంది. దీన్ని కనుక బై చేశారనుకోండి, ఆ రోజు ఆదాని గురించి కనుక ఏమన్నా మోడీ మాట్లాడారనుకోండి, నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారనుకోండి, అప్పుడు ఈ 21 రూపీస్ది మార్కెట్ ఒక 200 రూపీస్ పెరిగితే ఇక్కడ 200కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు 200 ఇంటూ ఇది 900 లాట్ సైజు 900 వచ్చేస్తుంది. అప్పుడు మీరు పెట్టింది ఓన్లీ 21 × 900. మీరు లాస్ అయ్యేది ఎగ్జాంపుల్ కోసం 20. ఒకవేళ అది 900 ఉన్నది అనుకోండి, ఓకేనా? 900 దాని లాట్ సైజ్ అనుకోండి, లాట్ సైజ్ ఇంటూ మీరు పెట్టిన 21 రూపీస్ మహా అంటే మీకు లాస్ ఎంత అవుతుంది? 18,000 లాస్ అవుతుంది. 18 ఆర్ 19,000 లాస్ అవుతుంది. కానీ అది ఆ రోజు ఏమవుతుందో తెలుసా? 200 రూపీస్ పెరగడం వల్ల ఇక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ 20 రూపీస్ది 150కి వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 150కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో మీరే ఆలోచించుకోండి. 150కి కనుక వెళ్తే కనుక ఆల్మోస్ట్ మీకు 15 × 9, జస్ట్ వెయిట్, యా, 1,35,000 ప్రాఫిట్ అయితే వస్తుంది. 1,35,000 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఇలా మీకు మూమెంట్స్ అయితే ఉంటాయన్నమాట ఆ రోజు. సో బడ్జెట్ కన్నా ఎవరైనా రిస్కీ ప్లేయర్స్ ఒకవేళ ఏదన్నా పెరుగుతుంది అనుకున్నప్పుడు వాటిలో కొద్దిగా లాంగ్కి వెళ్ళి 100 పాయింట్స్ అన్న మినిమం ఒక 100 రూపీస్, 200 రూపీస్ పైకి వెళ్ళి కనుక బై చేయగలిగారు అనుకోండి, అప్పుడు మనకి 99% అయితే మీరు ఇన్ని రోజులు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకునే మొత్తం ఆ బడ్జెట్ సెషన్లో రికవరీ అవుతాయి అన్నమాట. కానీ రిస్క్ ఇక్కడ మీకు జీరో, మీరు పెట్టిన క్యాపిటల్ కూడా జీరో కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. స్మాల్ ట్రేడర్స్ 10,000 కోసము ఆరు డైలీ 1,000 రూపాయల కోసం అలా చేసే వాళ్ళు మాత్రం ఇలాంటి దానిలో ఈ మంత్లో అసలు ఎంట్రీ తీసుకోకూడదు. నెక్స్ట్ వీక్ నుంచి అంటే ఆల్మోస్ట్ 15 తర్వాత మీరు బడ్జెట్ అయిపోయేంత వరకు అసలు ట్రేడ్ చేయకుండా ఉండడం బెస్ట్ అనమాట నా సజెషన్ అయితే. అది ఒకవేళ పోతే పోనీ 10,000 పోతే పోనీ నాకు 1,00,000 క్యాపిటల్ 1,00,000 రావాలి అనుకున్నారు అనుకోండి, అలాంటి రిస్క్ తీసుకునే వాళ్ళు అప్పుడైతే ఎంటర్ అయితే కావచ్చు. బిఫోరే మీకు ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మీకు రీచ్ అయ్యే వరకు ఒక 2-3 డేస్ అవుతుంది. అలాగే మీకు బడ్జెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు స్టార్ట్ అయిపోయిన తర్వాత చెప్తే ఇష్యూ ఉండదు కాబట్టి బిఫోరే చెప్తున్నాను. మీరు క్యాపిటల్ అయినా రెడీ చేసుకోవడానికి అయినా సరే అనుకోండి, లేకపోతే మీరు దూరంగా ఉండటానికి అని చెప్తున్నాను అనుకోండి, ఎలానైనా అనుకోండి. కాకపోతే మీరైతే ఇవి మాత్రం తెలుసుకోవాలి. ఐవీస్ మాత్రం పెరిగిపోతాయి. ఐవీస్ పెరిగినాయి అంటే ఇక్కడ చూడండి, మీకు ఐవీస్ ఎంత ఉన్నాయో చూడండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు కరెక్ట్ దొరికింది.
యా, ఐవి వచ్చేసి ఇందులో మనకి 34 రూపీస్ ఉంది. ఓకే, టాటా మోటార్స్లో ఐవి వచ్చేసి 34 రూపీస్ ఉంది. సో ఇంత పెద్ద ఐవీలు ఉన్నాయనుకోండి, ఆప్షన్ సెల్లర్స్కి చాలా బెస్ట్. ఈరోజు మనకి ఇదే ఒక్కసారి మీకు చూడండి ఎంత పెరిగిందో. ఆదాని ఈఎన్టీ కదా, ఒక్కసారి ఆదాని ఎంటర్ప్రైజెస్ ఇక్కడ చూడండి మనకి ఆల్మోస్ట్ ఈరోజు యా, చూడండి 10 రూపీస్ పడిపోయింది. ఓకేనా, 10 రూపీస్ అంటే మనకి నిన్న 140 3143 దగ్గర ఉన్నది కదా. ఇప్పుడు చూడండి 3143 దగ్గర ఇక్కడ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి. 3140 దగ్గర, ఇక్కడ 150 దగ్గర, ఆల్మోస్ట్ 150 దగ్గర ఉంటే ఇక్కడ చూడండి పడిపోయినా కానీ పుట్ కన్నా లాభం రావాలి, కానీ అది లాభం రాలేదు. పుట్ వాళ్ళకి లాభం రాలేదు, కాల్ వాళ్ళకి లాభం రాలేదు, రెండిట్లో మైనస్ అయింది. ఎందుకోసము అంటే ఐవీస్ ఎక్కువ ఉండడం వల్ల. ఐవీస్ ఎక్కువ ఉంటే సెల్లర్స్కి లాభం, బయర్స్కి మాత్రం చాలా అంటే చాలా లాస్ అన్నమాట. ఇది వెరీ కేర్ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐవీస్ ఎంత ఎక్కువ ఉంటే అంత పడిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ 35 రూపీస్ ఉంది ఐవీ కాబట్టి మినిమం మీకు 20 పాయింట్స్ అన్న డీకే జరిగితేనే మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది, లేకపోతే మనకైతే ప్రాఫిట్స్ అయితే రావడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఇలా అయితే జరుగుతుంది. దీన్ని బట్టి మీరు కంపల్సరీ ఆప్షన్ని ఇప్పుడు బిఫోరే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా కనుక బడ్జెట్లో కనుక ఎంటర్ కావాలి అనుకుంటే వాళ్ళు ముందుగానే 2-3 డేస్ ముందుగానే పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.